నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అడవికి రక్షణగా ఉండాల్సిన అధికారులు తమ బాధ్యతను మరిచి గాఢ నిద్ర నటిస్తే, కాపలా కాయాల్సిన వారే కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టే రంగురాళ్ల మాఫియాతో చేతులు కలిపితే అలాంటి వారిని ఏమనాలి? ఇది ఖచ్చితంగా కంచె చేనును మేసినట్లే. ఈ మాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్లో వెలుగు చూసిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారిన సందర్భం ఇది. దీనిపై ఇప్పటికే ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనం తుపాను రేపుతోంది. అసలేమిటి సమస్య? అల్లూరి జిల్లాలో రంగురాళ్ల తవ్వకాల కోసం జరుగుతున్న దందా పూర్తి వివరాలేంటి? ప్రైమ్ 9 సాహసోపేతమైన గ్రాండ్ రిపోర్ట్తో పూర్తి వివరాలు మీ ముందుంచుతోంది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలోని అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలోని సిగ్నాపల్లి. ఇది ప్రపంచ పటంలో కనిపించని ఒక మారుమూల గిరిజన గ్రామం. కానీ మాఫియా పటంలో మాత్రం ఇది ఒక బంగారు గని. దీనికి కారణం ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న ఒక కొండ. ఆ కొండ గర్భంలో అత్యంత విలువైన అరుదైన అలెక్స్ జాతి రంగురాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే రంగురాళ్ల వ్యాపారులందరి కళ్ళు ఎప్పుడూ ఈ కొండపైనే. వారు ఈ కొండను ముద్దుగా సిగ్నాపల్లి క్వారీ అని పిలుచుకుంటారు. కానీ ఆ ముద్దు పేరు వెనుక ఉన్నది కోట్లాది రూపాయల దోపిడీకి వేసిన పక్కా స్కెచ్. ఈ స్కెచ్ లో ఇప్పుడు ప్రభుత్వాధికారులే భాగస్వాములు కావడం అత్యంత దారుణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవులను కాపాడాలని, గిరిజనులకు మంచి బతుకునివ్వాలని తాపత్రయపడుతుంటారు. కానీ ఆయన ఆశయాలకు కొందరు ఫారెస్ట్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కోరి అనేది 2003-2004లో కోరి అనేది పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా రంగురాళ్ళు తవ్వకాలు అప్పుడప్పుడు తవ్వేవాళ్ళు. గత 6 నెలల కిందట సిగ్నాపల్లిలో మళ్ళీ కోరి పడడం జరిగింది. ఈ కోరిలో తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ స్థానిక బేస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 147 సెక్షన్ 145 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పేసి గ్రామస్తులకి కొండపైకి రావద్దని చెప్పేసి అనడం జరిగింది. అలాగే గొడ్లు కాసే వాళ్ళకు కూడా కొండపైకి రావద్దని చెప్తే మా గ్రామస్తులు గవర్నమెంట్ పెట్టిన ఈ నిబంధనకు కట్టుబడి మా గ్రామస్తులు కొండపైకి వెళ్ళడం కానీ కనీసం కర్ర పుల్ల తెచ్చుకోవడానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఇంత జాగ్రత్త మా గ్రామస్తులు మేము పాటిస్తున్నప్పుడు గ్రామ ఈ డిపార్ట్మెంట్ మీద
గౌరవంతో మేము పాటించడం జరిగింది. మా సిగ్నా అత్యంత విలువైన ఈ రంగురాళ్ల కొండను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖది. ఎందుకంటే వ్యాపారుల కళ్ళు ఎప్పుడూ ఈ కొండపైనే ఉంటాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు తవ్వి తరలించుకుపోదామా అని కాచుకుని కూర్చుంటారు. ఒక్క రాయి దొరికితే చాలు వారి పంట పండినట్లే. కానీ ఈ రంగురాళ్ల అన్వేషణ అత్యంత ప్రాణాంతకం. గతంలో ఈ కొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పూట గడవడం కోసం ఈ తవ్వకాలు జరిపేవారు. ఈ క్రమంలో ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయి. కొండ చర్యలు విరిగిపడి ఊపిరాడక ఇప్పటి వరకు 5-6 అమాయక గిరిజనులు ఈ కొండ కింద సమాధయ్యారు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ మరణ మృదంగం ఆగాలని, ఈ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టపడాలని అందరూ కోరుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. అప్పుడు గిరిజనులు తమ పొట్టకూటి కోసం ప్రాణాలకు తెగిస్తే ఇప్పుడు మాఫియా అధికారుల అండతో ప్రభుత్వ ఖజానాకే కన్నం వేస్తోంది. 6 నెలల క్రితం తవ్వకాలు జరిగినప్పుడు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆంక్షలు పెట్టారు. తీసిన గుంతలు పూడ్చి క్వారీ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కంటిన్యూ బేస్ క్యాంప్ పెట్టారు. అక్కడికి ఎవరు వెళ్లినా కేసులు పెట్టడంతో భయభ్రాంతులయ్యామని గిరిజనులు చెబుతున్నారు. గతం నుండి వజ్రాలు కోరి అని, రంగురాళ్ళ కోరి అని తవ్వకాలు జరిపించారని చెప్పేసి గత 6 నెలల క్రితం నుండి ఇక్కడ మూసివేయడం జరిగింది. కోరిని మూసివేసి అలాగే బేస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. కంటిన్యూ బేస్ క్యాంప్ అనేది ఉంటూనే ఈ గత 2 రోజుల క్రితంలో శని ఆదివారంలో భారీ ఎత్తున రంగురాళ్ళు తవ్వకాలు జరిపారు. అలాగే స్థానిక గిరిజనులకు కొండపైకి వెళ్ళడానికి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేవాళ్ళు. ఎట్లా అయితే ఇక్కడ ఎప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉందని, అలాగే ఈ గిరిజనులు కాఫీ తోటకి వెళ్ళాలన్నా, కర్రపుల్లలకు వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా అదే కొండకి వెళ్ళాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు స్థానిక గిరిజనులకు. అలాగే ఈ యొక్క పరిణామాలు ఉద్దేశించుకొని మేము కొండ మీదకి వెళ్ళడానికి చాలా భయభ్రాంతులకు గురి అవుతుంటాము. అది కాకుండానే పక్క ఊరి గ్రామస్తులకు తీసుకొని వచ్చి ఇక్కడ శని ఆదివారంలో భారీ ఎత్తున వజ్రాలు తవ్వకాలు జరిపారు. అది ఎవరండదండలు చూసుకొని జరిపారో మాకైతే తెలీదు. గతం నుండి వజ్రాలు కోరి అని, రంగురాళ్ళ కోరి అని తవ్వకాలు జరిపించారని చెప్పేసి గత 6 నెలల క్రితం నుండి ఇక్కడ మూసివేయడం జరిగింది. కోరిని మూసివేసి అలాగే బేస్ క్యాంప్ అనేది. సిగ్నాపల్లి రంగురాళ్ల క్వారీలో ఈ నెల 14న అర్ధరాత్రి గుట్టుగా రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు తెలుసుకున్న సిగ్నాపల్లి, గండిపల్లి గ్రామస్తులు సహించలేకపోయారు. ఆదివారం సాయంత్రం గ్రామస్తులందరూ ఏకమై క్వారీ వద్దకు వెళ్లారు. క్వారీలో తవ్వకాలు జరిగినట్టు ఆనవాళ్లు ఉండడంతో కాపలాగా ఉన్న బేస్ క్యాంప్ సిబ్బందిని, అక్కడే ఉన్న వ్యాపారులను నిలదీశారు. ఇక్కడ మరి కాదనా ఇప్పుడు డ్యూటీలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నిన్న ఈ రోజు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు రామకృష్ణ ఉన్నారు ఇక్కడ. మరి ఉదయం వర్క్ ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇక్కడ వర్క్? డ్యూటీలో ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పండి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. జరిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీకు చెప్పండి, ఇంకా దిగలేదు అని. ఇక్కడ 2 డ్యూటీలో ఉన్నారు కానీ ఇక్కడ వర్క్ అయితే జరిగింది. ఇక్కడ పక్కగా డిపార్ట్మెంట్ పక్కగా ఇదైతే సౌకర్యాలతోటి, చింతపల్లి సౌకర్యాలతోటి టైప్ అయిపోయి మరి దొడ్డుకొండ, ఈదల బయలు, కడుగుల టీములకు పెట్టి కుమ్మకాయ తవ్వుకున్నారు అంతే. ఇక్కడ నల్లబెల్లి అవి తీస్తే డిపార్ట్మెంట్ టైప్ అయిపోయి తాగుతున్నారు అనేది తెలిసిపోద్ది. లేదు సార్, మీరు అంత దౌర్జన్యంగా ఇక్కడ చేస్తున్నారంటే మీరు కింద దిగిపోయి మీరు ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ కి ఎలక్ట్ చేస్తారు. కానీ మీకు ఒక రోజు 1,00,000 రూపాయలు ఇస్తుంటే మీరు వామప్ చేస్తారు.
ఇక్కడ మరి ఉదయం వర్క్ ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇక్కడ వరకు మన నల్లవెల్లి ఈదిల బయలు అలవాటు నిన్న డ్యూటీలో ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పండి సార్ అన్ని డ్యూటీలో ఉన్నారు. మరి ఇంత జరిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీకు మరి ఇంకా దిగలేదని ఇంకొక అతను ఇక్కడ ఉన్నారు. రమ్మని చెప్పండి ఒకసారి చెప్పండి ఒకసారి. మరి ఇంత జరిగినప్పుడు కనీసం ఇన్ఫార్మ్ ఇవ్వాలి కదా. మీరు గోపి గారు రండి. ఇక్కడ ఇద్దరు డ్యూటీలో ఉన్నారు కానీ ఇక్కడ అలా కాదు మిగతా వాళ్ళు ఏరి ఇద్దరు డిపార్ట్మెంట్ పక్కగా ఇదైతే సౌకర్యాలతో చింతపల్లి సౌకర్యాలతో టైప్ అయిపోయి మరి దొడ్డికొండ ఈదల బయలు కడుగుల టీములు పెట్టి కుమ్మరికాయ తవ్వుకున్నారు అంతే. నల్లబెల్లి ఖచ్చితంగా వచ్చి సమాధానం చెప్పాలి. ఏం చేయాలా దిగి మరి ఇన్ఫర్మేషన్ చేయాలండి. మీరు దిగి ఇన్ఫర్మేషన్ చేయాలి. చెప్పండి ఎవరికి మీకా మాకు ఇస్తానన్నారు. ఇప్పుడు ఏమైనా ఉంటా ప్రూఫ్ మాకు ఇస్తానని ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే ఇక్కడ